సో తెలంగాణలో వచ్చే వరకు మీరు చూడురి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ఆ కేసీఆర్ అధికారంలో కోల్పోయాడు. మొన్న డిసెంబర్లో వచ్చిన ఫలితాలు మనం చూసినప్పుడు శాసనసభ ఎన్నికల కేసీఆర్ బొక్క బోర్లో పడ్డాడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారం నుండి మళ్ళొక్కసారి ఇప్పుడు అధికారంలోకి వస్తుందని చెప్పేసి అనేక సర్వే సంస్థలు, అనేక మంది విశ్లేషకులు, అనేక మంది రాజనీతి పండితులు, మీడియాకు సంబంధించినటువంటి ఇంటెలెక్చువల్స్, ప్రజలు కూడా ఈ దాపకైతే కేంద్రంలో బీజేపీ సర్కారు వస్తుంది అనేటువంటి ఆ ప్రచారం ఎక్కువ జరుగుతున్నటువంటి వేళ ఖచ్చితంగా ఈ దపకు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ మాత్రము ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. మెదక్, సికింద్రాబాదు, జైరాబాద్లో కొంత పోటీ ఇస్తారని చెప్పేసి అనుకున్నాం, కానీ అక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ నడ్డి విరిగే పరిస్థితి వచ్చింది. పోలింగ్ పర్సెంటేజ్ అమాంతం పెరిగిపోతా ఉంది. ఇప్పటికే గత ఎన్నికలతో పోల్చినప్పుడు దాదాపుగా 70 వరకు 66 నుంచి 70 మధ్యలో పర్సెంటేజ్ ఈ ఎన్నికలలో పోలయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అదే కనుక జరిగితేనంటే బీజేపీ పార్టీ ఖచ్చితంగా నరేంద్ర మోడీ నాయకత్వంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ గట్టిగా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దబాయించి సీట్లు పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో గతంలో బీజేపీ పార్టీకి 4 ఎంపీ స్థానాలు వచ్చినాయి. ఎప్పుడు 2019 బీజేపీకి వచ్చింది 4 మాత్రమే. ఈసారి ఖచ్చితంగా 7 నుంచి వెళ్ళి 9 మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోరి, కనిపిస్తలేదా? సో బీజేపీ పార్టీ ఈ దఫకు ఖచ్చితంగా గెలవబోయేటువంటి స్థానాలు మీరు 2019లో 4 ఉంటే ఈసారికి అవి 7 నుంచి 9 కాబోతా ఉన్నాయి. సో చాలా క్లియర్గా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిందంటేనే ఖచ్చితంగా అది కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అనుకూలించే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ ఏ మాత్రం కూడా ప్రస్తుతం పనిచేస్తలేదు. కేసీఆర్ ఎక్కడ కూడా మనకు పెద్దగా కనిపిస్తలేదు. బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో సానుకూలమైనటువంటి వైఖరి ఉందంటే ఎక్కడ కూడా కనిపిస్తలేదు. ఎంతసేపు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్యనే పోటీ జరిగింది కాబట్టి ఈ 2 పార్టీలే ఖచ్చితంగా ఉన్న 16 అంటే ఒకటి ఎట్లాగో ఎంఐఎం గెలుచుకుంటుంది కదా, ఉన్న 16లో 6 నుంచి 9 స్థానాలు కాంగ్రెస్ గెలవబోతా ఉంది. 7 నుంచి 9 స్థానాలు బీజేపీ గెలవబోతా ఉంది. 0 నుంచి 1 స్థానము బీఆర్ఎస్ గెలవబోతుంది. సో ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం అనేది ఖచ్చితంగా రాష్ట్రంలో అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి అనుకూలంగానే ఖచ్చితంగా ఈ ఓటర్లు నిన్న షిఫ్ట్ అయినట్టు చాలా స్పష్టంగా మనకు ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అర్థమవుతా ఉంది. ఖచ్చితంగా రేపు జూన్ 4వ తారీఖున రాబోతున్నటువంటి ఎన్నికల ఫలితాలను కూడా ఇదే రిఫ్లెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఈరోజు అంటే మధ్యరాత్రి వరకు ఇచ్చినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో అది మళ్ళొకసారి అది అప్డేట్ చేసే అవకాశం ఉంది. అది దాదాపుగా 70%, ఇప్పుడు 64 అంటే 65% ఉందనుకోండి. 66 నుంచి 70 మధ్యలో తెలంగాణ ఎన్నికలలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో జరిగినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి శాపంగా కాబోతా ఉంది.